తండ్రి నీకు వందనాలు, స్తోత్రము నాయన. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మహోన్నతుడు తండ్రి, సర్వాధికారి తండ్రి నీకు స్తోత్రమయ్యా. ప్రభు, జగత్తు పునాది వేయబడిన స్వామి, నీ ఆలోచనలు, నీ సంకల్పాలు, నీ ఉద్దేశాలు ప్రభు, నీ నిర్ణయాలు బట్టి నీకు వందనాలు, స్తోత్రం నాయన. తండ్రి, నీ ప్రభు పేతురు పత్రికలో ప్రభుని ఉద్దేశించిన విషయాలు, నీ సేవకులు ప్రభును అభిషేకించి మాట్లాడుతున్న విషయాలు బట్టి తండ్రి నీకు స్తోత్రం నాయన. అయ్యా, మా జీవితాలు ప్రభు నీ ప్రభు నువ్వు కోరుకున్న విధంగా తండ్రి, నువ్వు ఉద్దేశించిన విధంగా తండ్రి మేము మారిపోటుకు తండ్రి నీ వాక్కుల ధర్మముల విధానం మార్చండి, మా జీవితాలు వెలిగించండి ప్రభావం, పరిశుద్ధపరచండి స్వామి. ప్రభు, నీ గుణాల యొక్క మహిమ, నీ గుణాల యొక్క ఔన్నత్యం స్వామి మమ్మల్ని వెలిగించండి అయ్యా. ప్రభు, నువ్వు త్వరగా రాబోతున్నావు తండ్రి. ఎప్పుడొచ్చినా ప్రభు మా దేహాలు నీ రాకడికి యోగ్యంగా, నిందారహితంగా, నిర్దోషిగా, నిష్కలంకంగా ఉంటూ సహాయం చేయండి స్వామి. అయ్యా, నీకు స్తోత్రం చేస్తున్నాను. మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపం చేసుకోండి, శాఖను బలపరచండి. ప్రతి మర్మం ప్రభు ప్రత్యక్షపరచండి, సహాయం చేయండి. ఏ మరుగు లేకుండా తన సంపూర్ణంగా ఆనాడు తండ్రి అపోస్తులు ఏ విధ ఆత్మతో బోధించారు దేవా, అలాంటి మర్మంతో సంపూర్ణంగా విశదీకరించండి, బయలుపరచండి, సహాయం చేయమని తండ్రి పరిశుద్ధాత్మ దేవ నీకు అప్పగించుకున్నాం, బలపరచమని యేసు ప్రభు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రార్థించిన దైవజనులు రాబర్ట్ అయ్య గారికి వందనాలు. యేసయ్య కృప సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మంచిది. మనందరం కూడా మనం 2వ పేతురు పుస్తకాన్ని ధ్యానం చేసుకుంటున్నాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం 2వ పేతురు పుస్తకం మొదటి 2-3 వచనాల ద్వారా ప్రభు దగ్గర మనందరం కూడా నేర్చుకుంటున్నాం. మనందరం కూడా గత కాలంలో మనం 2వ వచనాన్ని ధ్యానం చేసుకుంటూ వచ్చాము. ఈరోజు 3వ వచనం నుండి 3-4 వచనాలు ధ్యానం చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమేన్. మంచిది. చూడండి, నేను 2వ వచనం కూడా చదువుతున్నాను. 2వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసి 3-4 వచనాలు కూడా మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. ఇక్కడ 2వ పేతురు పుస్తకం మొదటి అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. 2వ వచనం 3వ వచనం సగంలో నుంచి ఉంటుంది, అది 2వ వచనం. 3వ వచనం ప్రారంభ వచనంలో ఉంటుంది. ఇప్పుడు నేను 2వ వచనం చదువుతున్నాను, చూడండి. దేవుని గూర్చినట్టు, మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినట్టు అనుభవ జ్ఞానం వలన మీకు కృప సమాధానములు విస్తరించునుగాక. ఇది 2వ వచనం. 3వ వచనం, తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున అనే వచనం 3వ వచనం. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. దేవునికి మహిమ కలుగునుగాక. 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశలను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఇక్కడ అపోస్తులుడైన పేతురు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించేటువంటి సంగతులు మనందరం కూడా చూస్తున్నాం. ఈ పత్రికకు ఈ 3-4 వచనాలు చాలా పునాదులు వంటివి. వాస్తవానికి ఈ పునాది లేకుండా ఈ పత్రిక మొత్తం చదివినా కూడా మనకు ఏమీ అర్థం కాదు. అంటే ఒకవేళ పునాది గురించినటువంటి సంగతులు మనకు తెలియకపోతే మనందరం కూడా ఏదో ఒక రోజున కూలిపోతాము అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి.
ఇక్కడ పత్రిక ప్రారంభిస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ ఏ విషయాల కొరకు మనల్ని దర్శించి మాట్లాడుతుందో ఆ విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. అవి మన జీవితానికి పునాదులు లాంటివి. ఒకవేళ పునాదులు లేకుండా కట్టబడినట్లయితే మనందరం కూడా మోసపోతాము అనేటువంటి సంగతి చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. అంటే సాతాను యొక్క మోసాన్ని జయించగలిగింది ఏదైనా ఉంది అంటే అది పునాది అనేటువంటి సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. చూడండి నాన్న, మనం ఇక్కడ వాక్యాన్ని చదువుకునేటప్పుడు ఆయన మహిమ గుణాతిశయములు, అనుభవ జ్ఞానము, దైవశక్తి, జీవము, అనుభవ జ్ఞానము గమనించారా? అమూల్యమైనటువంటి వాగ్దానాలు, ఇవన్నీ కూడా ఈ దురాశల నుండి, లోకమందున్న భ్రష్టత్వం నుండి మనలను తప్పించి దైవ స్వభావంలోనికి మనలను నడిపించేవి. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని దేవాది దేవుడు మాత్రమే మనకిస్తున్నాడు అనే సత్యాన్ని కూడా మనం చూడొచ్చు. ఇక్కడ 2వ వచనం మళ్ళొకసారి నేను జస్ట్ జ్ఞాపకం చేసి కొంచెం ముందుకు వెళ్తాను. ఎందుకంటే ఈ వచనాలు, ఈ 3-4 వచనాలు నేర్చుకునేటప్పుడు మనం అతి ప్రాముఖ్యంగా 2వ వచనాన్ని చాలా జాగ్రత్తగా గ్రహించుకోవాలి. ఒకవేళ 2వ వచనం గ్రహింపు గనుక రాకపోతే మనకు దేవుడు పరిశుద్ధత అనే పునాది ఎందుకు వేస్తున్నాడో, ఆయన ఈ పరిశుద్ధమైన పునాది ద్వారా మనల్ని ఎలా కాపాడుతున్నాడో మనం దయచేసి అర్థం చేసుకోలేం. అందుకని నేను 2వ వచనాన్ని నిన్నటి దినాన్ని నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఈ రోజున కూడా కొంచెం నేను జ్ఞాపకం చేసి 3-4 వచనాలు ధ్యానం చేసుకుందాం. దేవుని గూర్చినట్టు, మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినట్టు అనుభవ జ్ఞానము వలన అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుని గూర్చినట్టు, మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినట్టు అనే మాట 2 పదాలుగా ఎందుకు విడదీశాడు? దేవుడే యేసుక్రీస్తు అనేటువంటి విషయాలు మనం గత కాలంలో 1వ వచనంలో నేర్చుకున్నాం. ఇక్కడికి వచ్చేపాటికి దేవుని గూర్చినట్టు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చినట్టు అనంటే ఇక్కడ 2 భాగాలు కనపడుతున్నాయి. అంటే దేవుడు ఏది ఉద్దేశించాడో దానిని తిరిగి మన మధ్యలో శరీరంలో ప్రత్యక్షపరచడం అనేటువంటి విషయాన్ని మనం చూడాలి. ఇక్కడ వాక్యం వింటున్న పిల్లలకి గమనించుకోవలసినటువంటి విషయం ఏంటంటే, ఒకటి ఆయన దేవుడిగా ఉండడాన్ని గుర్తుపట్టాలి. 2వది ఆయన రక్తమాంసములలో ఆయన దైవత్వం యొక్క ప్రత్యక్షతను ప్రత్యక్షపరిచాడు. గమనించారా? అంటే ఇక్కడ లోకాన్ని, పాపాన్ని జయించడానికి తండ్రి తన పరిశుద్ధతను రక్తమాంసంలోనికి తీసుకుని వచ్చి మనకు ప్రత్యక్షపరిచేటువంటి జీవితాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు దైవత్వములో ఉన్నటువంటి గుణముల ద్వారా ఇప్పుడు శరీరంలో ఉన్నటువంటి పాపాన్ని ఎలా చంపి పరిశుద్ధతను ఎలా కొనసాగించాలో ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడ అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, దీనిలో అనుభవ జ్ఞానం ఉంది. అనుభవ జ్ఞానం ఎక్కడుంది అంటే, శరీరమును ధరించుకున్న తర్వాత క్రీస్తు రక్తమాంసాల్లో అనుభవ జ్ఞానాన్ని దేవుడు ప్రత్యక్షపరిచాడు. ఒకటి, యేసుక్రీస్తులో దైవత్వంలో ఉన్న సర్వసంపూర్ణమైన గుణాలున్నాయి. 2వది, మనలాగే రక్తమాంసములు ధరించుకొని ఆ రక్తమాంసాల్లో మనకి అనుభవ జ్ఞానాన్ని ప్రత్యక్షపరిచాడు. దయచేసి ఈ 2 అనుభవాలు మన మనసులో ముద్రలాగా ఉండాలి. ఒకవేళ ఈ మాట యొక్క విలువ అర్థం కాకపోతే మనకు పరిశుద్ధతలో ఉన్నటువంటి పునాది మనకు అర్థం కాదు. ఆ పరిశుద్ధతను దేవుడు మనకు ఎలా ఇచ్చాడు అనేది అర్థం కాదు. ఈ రోజుల్లో అంత్య దినాల్లో ఇలాంటి
పరిశుద్ధమైన జీవితం చెయ్యాలని చాలామంది ఆశించడం మనం చూడొచ్చు. చాలామంది కూడా ఆశపడతారు, ఇష్టపడతారు. పరిశుద్ధమైన జీవితం చేయడం కల్లా గొప్ప భాగ్యం ఏమీ లేదు అనేటువంటి సంగతి అందరికీ తెలుసు. కానీ ఇక్కడ సంఘంలో జరుగుతున్నటువంటి మోసం ఏంటంటే, ఇటు దైవజనులు కానివ్వండి, సంఘము చూడవలసిన విధానం కానివ్వండి, క్రీస్తులో ఉన్న దైవత్వం యొక్క మహిమా గుణాలు చూడాలి. ఇప్పుడు సంఘంలోకి వచ్చినప్పుడు దైవజనులు కనపరిచేది ఏంటంటే, క్షయమైపోయే ప్రకృతి సంబంధమైన వాంఛలు ప్రత్యక్షపరిచి చూపిస్తున్నారు తప్ప యేసుక్రీస్తులో ఉన్నటువంటి గుణాలు చూపించడం లేదు. గమనించారా? చూడండి, మేము దేవుని నమ్ముకున్నాం, దేవుడు మమ్మల్ని ఎలా దీవించాడో, మా బిల్డింగ్ చూడండి, మా మందిరం చూడండి, మొత్తం గ్రానైట్లు, లైట్లు, మరి చక్కటి అలంకరణ, చక్కటి వాక్యాలు అని క్షయమైపోయిన వస్తువుల యొక్క ప్రత్యక్షతలను చూపిస్తున్నారు. ఆదిమ అపోస్తులు చూడండి, ప్రారంభం నుండి కూడా, ఈ పత్రిక ప్రారంభించిన దగ్గర నుంచి కూడా దేవుని ఆత్మ ఏం ప్రత్యక్షపరుస్తుందంటే, మానవునికి కావలసిన అన్ని విషయాలు యేసుక్రీస్తునందు గుప్తపరచబడి ఆయన్ను డైరెక్ట్గా మన మధ్యలోకి నడిపించాడు తండ్రి. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు అని ప్రారంభించి యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడైన సీమోను పేతురు. చూడండి, క్రీస్తు లేకుండా పేతురు లేడు. అంటే క్రీస్తును బట్టి మనం చూడవలసింది ఏంటంటే, ఆ క్రీస్తులో ఉన్న గుణాతిశయములను బట్టి పేతురు, అపోస్తులు అందరూ కూడా ఎలాంటి ప్రతిష్ట కలిగి పరిశుద్ధమైన జీవితం చేస్తున్నారో ఈ ప్రత్యక్షత మనం కనులారా చూడాలి. దయచేసి ఈ మాటలు జ్ఞానంగా అర్థం చేసుకోండి. చాలామంది జీవితాల్లో పరిశుద్ధమైన జీవితం ఎలా చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోతూ రకరకాల మార్గాల్ని ఎన్నిక చేసుకుంటున్నట్టుగా మనం ఈ అంత్య దినాల్లో చూడగలుగుతున్నాం. చాలామంది పరిశుద్ధమైన జీవితం చేయడం కొరకు 40 దినాల ఉపవాసాలు ఉండటం వలన మనం పరిశుద్ధమైన జీవితం చేయగలమని ఆశపడుతున్నారు. కొన్ని దినాలు ఉపవాసాలు ఉంటున్నారు, కానీ ఎన్ని దినాలు ఉపవాసాలుండి ప్రయాసపడినా పరిశుద్ధమైన జీవితం నేను చేయలేకపోతున్నానని మరలా మనసు మార్చుకొని మరలా చాలామంది లేకపోతే అన్య భాషలు మాట్లాడడం వలన దేవుడు మనకి పరిశుద్ధమైన జీవితం ఇస్తాడని మరికొంతమంది ప్రయాసపడుతున్నారు. మరికొంతమంది అయితే అలా ప్రయాసపడినా కూడా ఉపయోగం లేదని కొంతమంది దర్శనముల కొరకు కనిపెట్టుకొని, కళల కొరకు కనిపెట్టుకొని, కళలో దర్శనాలు పొందడం వలన మనము దీవించబడతాము, మనం పరిశుద్ధమైన జీవితం చేయగలమని కొంతమంది ఆశపడుతున్నారు. అందులో కూడా ఫెయిల్ అయిపోయి కొన్ని దినాలు గడిచిన తర్వాత ఆ మార్గం కూడా విడిచిపెట్టేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది అభిషేకం కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు. అభిషేకించబడినప్పుడు మనం పరిశుద్ధమైన జీవితం చేయగలము అనేటువంటి విషయాల మీద ఆధారపడుతున్నారు. గమనించారా? అదొక మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అభిషేకించబడిన తర్వాత మరలా కొన్ని రోజులకి కూలిపోతున్నారు, పడిపోతున్నారు. గమనించారా? పడిపోతున్నప్పుడు మరలా ఇది కాదు అని వేరొక మార్గాన్ని ఎత్తుకుంటున్నారు. లేకపోతే ప్రవచనాలు ప్రవచించడం వలన, సంఘములో ప్రవచన వరములు ఉండడం వలన నేను పరిశుద్ధమైన జీవితం చేయగలను అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అలా ప్రయాసపడి చాలా రకాల మార్గాల గుండా ప్రయాసపడి చాలామంది జీవితంలో పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకోలేక ప్రయాసపడుతున్నారు. నేను పడిపోతున్నాను, నేను నిలబడలేకపోతున్నాను, నేను శోధనను జయించలేకపోతున్నాను, నా వల్ల కావటం లేదు అని చాలామంది నేను 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 అనే మాటని బాగా ఉపయోగించేటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి వచ్చేసింది. ఈ రోజుల్లో చాలామంది నేను భక్తి చేస్తున్నాను అని చెప్పుకునే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. ఈరోజు ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఈరోజు ఒక సత్యాన్ని చాలా జాగ్రత్తగా మనం గుర్తుపట్టాలి.
దేవుని గూర్చినటువంటి అనుభవ జ్ఞానము ప్లస్ దైవత్వంలో ఉన్నటువంటి మహిమా గుణాలు కలిసి ఇవన్నీ కూడా మనకు పరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తాయి. పరిశుద్ధమైన జీవితాన్ని ఇవ్వడానికి ఆయన గుణాతిశయములు ఉన్నాయి. ఆయన రక్తమాంసంలో అనుభవ జ్ఞానం ఉంది. ఈ రెండిటిని బట్టి పరిశుద్ధమైన గుణములు దేవుడు మనకు అనుగ్రహించాడు. మన భక్తిని బట్టో, మన తెలివితేటలను బట్టో, మనం చేసిన కార్యాలను బట్టో, దర్శనాలను బట్టో, కృపా వరాలను బట్టో మనము పరిశుద్ధమైన జీవితం చేస్తాము అనుకోవటం భ్రమ. దయచేసి ఈ విషయాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చూడండి, మీకు నేను ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21, 22 వచనాలు నేను చదువుతున్నాను. చూడండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. గమనించారా? ప్రభువా ప్రభు అని పిలిచేవాడు ఆయన పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని ఆయన చిత్తం చెయ్యాలి. ఇప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎక్కడ చూడగలుగుతాం? యేసుక్రీస్తు యొక్క రక్తమాంసాల్లో చూడాలి. అలాగే అదే రక్తమాంసాల్లో దైవత్వం యొక్క సర్వసంపూర్ణతను విశ్వసించిన దైవజనుల్లో చూడాలి, సంఘములో చూడాలి. గమనించారా? మొట్టమొదట మనము రక్తమాంసములు ధరించుకొని అనుభవ జ్ఞానము ద్వారా మనకు నేర్పుతున్నటువంటి క్రీస్తును మనము సంపూర్ణంగా ఎరిగి ఉండాలి. ఇప్పుడు చూడండి, చాలామంది నిద్రలు పోతూ ఉంటారు, చాలామంది పడుకొని కూడా నిద్రపోతూ ఉంటారు. రకరకాలుగా ఉంటారులేండి. ఎందుకంటే శ్రద్ధ ఉండదు, బాధ్యత ఉండదు. వాళ్ళకి చాలా సరదాగా ఉంటుంది. శరీరం మీద ఎంత మక్కువో, లేచిన వెంటనే చన్నీళ్లతో మొహం కడుక్కోవటం, కాస్త అటు ఇటు తిరగటం, దేహాన్ని ప్రిపరేషన్ చేసుకోవటం, సిద్ధపరచుకోవటం ఏముండదండి. పడుకొని నిద్రపోతూ దొరలు కదా, చక్కగా నిద్రలు పోతూ వాక్యం వింటున్నారు. కునికి మీ నాశనాన్ని మీరే నెత్తి మీదకు తెచ్చుకుంటున్నారు. ఇదిగో అటు ఇటు కాకుండా వినటం వల్లనే ఇప్పుడు మీకేమనిపిస్తుంది అంటే, భక్తి నేను చేయగలను, నేను 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 నిలబడలేకపోతున్నాను, నేను నుంచుంటున్నాను, నేను భక్తి చేస్తున్నాను. ఇదే మనకు పట్టిన దెయ్యాలు ఇక్కడే పడతాయి. గమనించగలుగుతున్నారా? దయచేసి మీ శరీరాల్ని దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. గమనించారా? చూడండి నాన్న, ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు ఒక సత్యాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించవచ్చు. ఆయన చిత్తాన్ని రక్తమాంసాల్లో చేసి చూపించాడు యేసుక్రీస్తు. ఆయన చిత్తమే మనలను పరలోక రాజ్యం చేరుస్తుంది. ఇప్పుడు ఆయన చిత్తం ఏంటి? ఇప్పుడు ఆయన చిత్తం అంటే ఏం చూపిస్తున్నాడు? పేతురుపత్రికలో ఏం చూపిస్తున్నాడంటే, ఆయనలో ఉన్నటువంటి గుణాతిశయములను బట్టి, ఆయన మహిమా గుణాతిశయములను బట్టి, ఆయన దైవత్వంలో ఉన్న సర్వసంపూర్ణతను బట్టి, రెండవది ఆయన రక్తమాంసంలో ఉన్న అనుభవ జ్ఞానమును బట్టి, ఈ రెండిటి యొక్క ప్రత్యక్షతలే తండ్రి యొక్క చిత్తాన్ని తెలియచేస్తాయి. ఇప్పుడు గమనించండి, ఇక మిగతాది ఏది కూడా భాషలైనా, ప్రార్థనైనా, శుద్ధీకరణైనా, విశ్వాసమైన, పరిశుద్ధతైన, నీతైనా, న్యాయమైన, ఏదైనా సరే, కృపావరాలైనా, ఆత్మఫలాలైనా, పునరుద్ధానపు ఆశీర్వాదమైన, అభిషేకమైన అన్ని క్రీస్తే. చాలామంది వేరువేరుగా ప్రయాసలు పడుతున్నారు. వేరువేరుగా ప్రయాసలు పడి ఎన్నోసార్లు పరిశుద్ధమైన జీవితం నేను చేయలేకపోతున్నానని బాధపడుతూ రకరకాల మార్గాల గుండా నడిపించబడుతున్నారు. పిల్లలారా, చాలా జాగ్రత్తగా ఈ విషయాలు గమనించాలి, గుర్తుపట్టాలి. వీటన్నిటిని అనుగ్రహించేది దేవుడు. పరిశుద్ధత కొరకు నీకు నాకు పరిశుద్ధత కావాలంటే, పరిశుద్ధత కొరకు తండ్రి తన కుమారుని ద్వారా అనుగ్రహించినటువంటి దైవ గుణములు, లేకపోతే ఆయన రక్తమాంసాల్లో ఉన్నటువంటి అనుభవ జ్ఞానము, వీటి ద్వారా మాత్రమే మనము పరిశుద్ధమైన జీవితం చేయగలం. కావాలంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 22 కూడా చదువుతున్నాను చూడండి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా
మేము నీ నామమున ప్రవచింపలేదా అంటే అర్థం ఏంటి? వీళ్ళు ప్రవచనాలు ప్రవచించడం వలన పరిశుద్ధమైన జీవితం చేస్తారని భ్రమపడుతున్నారు. ఈ రోజున సంఘంలో ప్రవచించే వాళ్ళు బయటికి వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళు లేరా? బూతులు తిట్టవలసి వచ్చినప్పుడు తిట్టేవాళ్ళు లేరా? చెడుతనం చేయవలసి వచ్చినప్పుడు చెడుతనం చేసేవాళ్ళు లేరా? వీళ్ళ నమ్మకం ప్రవచనాల మీద నమ్మకం. గమనించారా? అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ ప్రభువా నీ నామంలో ప్రవచింపలేదా, నీ నామంలో దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. గమనించారా? కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలిన వాడయుండును. బుద్ధిమంతుని పోలియుండును. గమనించారా? నేను ప్రవచించాను ప్రభా, నేను నీ నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టాను ప్రభా అని రకరకాల, లేకపోతే 40 దినాలు ఉపవాసాలు ఉన్నాను ప్రభా, లేకపోతే నేను సంఘంలో కృపావరాలు కలిగి ఉన్నాను ప్రభా, నేను పరిశుద్ధమైన జీవితం నేను చేయగలను ప్రభా, వీటిని బట్టి నేను చేయగలను అని భ్రమపడేవాళ్ళు చాలామంది ఉంటారు. బిడ్లారా, నువ్వు అన్య భాషలతో మాట్లాడు, లేకపోతే ప్రవచించు, లేకపోతే దెయ్యాలను వెళ్ళగొట్టు, లేకపోతే అద్భుతాలు సూచక్రియలు చేయి. వీటి అన్నిటి అనుభవాలను బట్టి నువ్వెన్నడూ కూడా పరలోకం చేరవు. వీటి అనుభవాలను బట్టి నీ జీవితంలో పరిశుద్ధమైన జీవితం రాదు. మరి దేనిని బట్టి పరిశుద్ధమైన జీవితం వస్తుంది అంటే నీకు క్రీస్తులో ఉన్న దైవత్వంలో ఉన్న సర్వసంపూర్ణత యొక్క గుణముల ద్వారా. గమనించారా? ఆయన రక్తమాంసాల్లో ఉన్న అనుభవ జ్ఞానం ద్వారా మాత్రమే మనము మరి పరిశుద్ధమైన జీవితం చెయ్యగలము అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి. గమనించారా? చాలామంది చాలా రకాల పద్ధతుల ద్వారా వాళ్ళు ప్రయాణం చేస్తూ మరి సేవ చేస్తూ మోసగించబడుతున్నారు అనేటువంటి సత్యాన్ని మనం చూడొచ్చు. అందుకనే పేతురు పత్రికలో 2వ పేతురు పుస్తకంలో మొదటి నుంచి కూడా క్రీస్తును ప్రత్యక్షపరుస్తూ పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి కుమార మరి అపోస్తులు అందరూ కూడా యేసు క్రీస్తును మాత్రమే ప్రత్యక్షపరుస్తూ మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, క్రీస్తు లేకుండా ఏ వచనాలు లేవు. ఆయన గుణాతిశయములు ప్రత్యక్షపరచకుండా ఏ వచనాలు లేవు. ఆయన మహిమా గుణాలు ప్రత్యక్షపరచకుండా ఏ వచనాలు లేవు. గమనించారా? మీరు కావాలంటే నేను మరలా చదువుతున్నాను చూడండి. 2వ పేతురు పుస్తకం 1వ వచనం నుండి, యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడైన సీమోను పేతురును మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి. గమనించారా? నీతిని బట్టి ఏం జరుగుతుంది? మావలి అమూల్యమైన విశ్వాసమును పొందిన వారికి శుభం అని చెప్పి రాయినది. గమనించారా? నీతిని బట్టి ఆయన క్రీస్తు దైవత్వం కనబడుతుంది, అలాగే రక్తమాంసంలో ఉన్న అనుభవ జ్ఞానం కూడా కనబడుతుంది. అంటే చాలామంది దైవత్వాన్ని నమ్మేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, లేకపోతే శరీరంలో మరి ఆయన కనపరిచే అనుభవ జ్ఞానాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ రెండు కలిపి మనం ప్రయాణం చేయాలి. చాలామంది విడివిడిగా ప్రయాణాలు చేస్తున్నారు. చాలామంది దైవత్వంలో ఉన్న గుణాల వరకే చూసేవాళ్ళు, ఎదిగేవాళ్ళు కొంతమంది శరీరంలో ఉన్న అనుభవ జ్ఞానాన్ని చూసి ఎదిగేవాళ్ళు కొంతమంది. అలా కాదండి, ఇక్కడ దైవత్వంలో ఉన్నటువంటి సర్వసంపూర్ణతమైనటువంటి దైవత్వంలో ఉన్న గుణములు కలిగి ఉండాలి, అలాగే రక్తమాంసాల్లో ఉన్నటువంటి అనుభవ జ్ఞానాన్ని కూడా కలిగి ఉండాలి. ఈ రెండిటి ద్వారా మాత్రమే పరిశుద్ధత మన జీవితంలో సంపూర్ణం చేయబడుతుంది. చాలామంది ఇక్కడ గ్రహింపు లేక చాలామంది బలహీనపరచబడ్డాన్ని మనం చూస్తున్నాం. చూడండి 2వ వచనం, దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినట్టు అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. అంటే రక్తమాంసాల్లో ఉండంగా
పరలోక సంబంధమైనటువంటి కృపా సమాధానాలు మనలను ఏలుబడి చేయాలి. గమనించారా? ఇది ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాలను ఇక్కడ 3-4 వచనాల్లో అపోస్తులుడైన పేతురు ద్వారా దేవుని యొక్క ఆత్మ బోధించడాన్ని మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా కేవలం దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడుతున్నటువంటి ఆయన గుణాతిశయములను బట్టి మాత్రమే జరుగుతున్నాయి అనేటువంటి సంగతి మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చూడండి, ఈ అనుభవ జ్ఞానంలో ఉన్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి గుణాలు మనం చూడాలి. ఎందుకంటే ఈ అనుభవ జ్ఞానం ద్వారానే రక్త మాంసాల్లో ఉన్నటువంటి పాపాన్ని చంపగలుగుతాం. ఇప్పుడు చూడండి, ఈ రక్త మాంసాలలో మనందరం రక్త మాంసాల్లో మరణ భయము అంటే పాపము యొక్క శాపం చేత మనం బాధించబడుతున్నప్పుడు దేవుడు తన అంటే రక్త మాంసాల్లో దైవత్వములో ఉన్న గుణముల చేత శరీరంలో ఉన్నటువంటి ఆ శాపగ్రస్తమైనటువంటి ఆజ్ఞ అతిక్రమం యొక్క శాపగ్రస్తమైన వాటిని ఎలా చంపాలో దైవత్వంలో ఉన్న ప్రత్యక్షత ద్వారా మనకు తెలియజేయబడుతుంది. గమనిస్తున్నారా నాన్న? కాబట్టి ఈ ఉదయకాలంలో ఆ విషయాలన్నీ కూడా మనం ఖచ్చితంగా చూడాలి. ఇప్పుడు చూడండి, అందుకనే 2వ వచనంలో దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చినట్టు అనుభవ జ్ఞానము వలన మీకు, చూడండి, మీకు అంటే ఎవరికి? సంఘములో చేర్చబడిన వాళ్ళకి. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ ఏ సంఘంలో చేర్చబడిన వాళ్ళకి? ఇది చాలామందికి అనుమానం. క్రీస్తు సంఘమా, లేకపోతే పెంతుకోస్తు సంఘమా, లేకపోతే తెలుగు బాప్టిస్టు సంఘమా, లేకపోతే మరొక సంఘమా అని చాలామందికి రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే అపోస్తుల యొక్క పరిశుద్ధమైనటువంటి క్రమం, అంటే అపోస్తుల ద్వారా సంఘ పరిచయం ప్రారంభించడం జరిగింది. లేదా అపోస్తుల చేతి కింద వచ్చినటువంటి సువార్థికులు, కాపరులు, బోధకుల ద్వారా మనము సంఘముగా కట్టబడగలము అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపట్టాలి. మనము అనే మాటకు సంఘము అని అర్థం. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. మనకు కృపయు సమాధానము విస్తరించునుగాక అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, 3వ వచనం 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి, 3వ వచనం ప్రారంభించినప్పుడు పౌలు ఆత్మ యొక్క సంగతులు చూడండి ఎలా చెప్తున్నాడు. తన మహిమను బట్టియు, గమనించారా? తన మహిమను బట్టియు గుణాతిశయములను బట్టియు మనలను పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున, ఇది 3వ వచనం. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే తన మహిమను బట్టియు గుణాతిశయములను బట్టియు. చూడండి, మహిమ అనేది పాపము లేని జీవితానికి గుర్తు. ఇప్పుడు ఇదే పునరుద్ధానం యొక్క ఆశీర్వాదానికి గుర్తు. ఈ మాటను నేను మీకు చూపిస్తాను. చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయంలో, రోమాపత్రిక 6వ అధ్యాయం నేను చదువుతున్నాను. చూడండి, 4వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగునే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఇప్పుడు ఒక మహిమా గుణాలు దేని అనుభవాల్లో మనల్ని నడిపిస్తుంది? ఒకటి,
నూతన జీవము, అంటే మరణము లేని జీవితం. ఇక్కడ ఇవ్వగలదు, పరలోకంలోనూ ఇవ్వగలదు. రెండవది మరణము లేని జీవితం. ఒకటి నూతన జీవితం, నూతన జీవం. రెండవది మరణము లేని జీవితం. మూడవది పునరుద్ధానం యొక్క ఐక్యతలో సమానమైన పాలుపంపులు. అంటే ఇక్కడ చూడండి, మహిమ అనేది 3 భాగాలుగా మన జీవితంలో కార్యసిద్ధి కలుగజేస్తుంది. ఎలాగా? ఒకటి, మహిమ అనేది నూతన జీవాన్ని ఇస్తుంది. అంటే మన జీవితాన్ని సంపూర్ణంగా నూతన పరిచిద్ది, అంటే నూతన సృష్టిగా మనలను మారుస్తుంది. ఇదే మహిమకున్నటువంటి శక్తి, మహిమ గుణాలకు ఉన్నటువంటి శక్తి. రెండవది, ఆయన మరణము యొక్క సాదృశ్యంలో, అంటే ఆయన మరణించి తిరిగి ఎలా లేచాడో మరణము లేని జీవితాన్ని, అంటే పాపము యొక్క మచ్చ, డాగు, కళంకం లేని సంపూర్ణమైన పరిశుద్ధమైన జీవితం అని అర్థం. గమనించారా? ఆ సంపూర్ణమైన పాపము లేని పరిశుద్ధమైన జీవితం ఎవరిస్తారంటే ఆయన మహిమా గుణాలు ఇస్తాయి. అంతేకాకుండా మనలను పునరుద్ధానంలో కూడా ఆయనతో కూడా, యేసుక్రీస్తుతో కూడా సమానమైనటువంటి అనుభవాన్ని ఇచ్చి నడిపిస్తుంది. అంటే ఇప్పుడు ఆయన మహిమ అంటే అర్థం ఏంటి? ఆయన మహిమ అనే మాటలో 3 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ 3 రకాల ఆశీర్వాదాలు మనం కలిగి ఉండాలి. గమనించారా? అది ఒకటి నూతన జీవం, అంటే మనల్ని నూతన సృష్టిగా మారుస్తుంది. రెండవది మరణము లేని జీవితాన్ని, అంటే పరిశుద్ధమైన జీవితానికి మరణం ఉండదు. అందుకనే దేవుడు పరిశుద్ధుడు అని చెప్పబడింది. అందుకనే ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి. ఇది దేవుని యొక్క చిత్తం. ఇదంతా కూడా ఆయన మహిమా గుణాలలో మనకేం కనపడుతుందంటే మన గురించిన దేవుని చిత్తాన్ని మనకి ప్రత్యక్షపరచడం జరుగుతుంది. గమనించారా? మూడవది పునరుద్ధానంలో పాలిపంపులు. గమనించారా? ఈ 3 మహిమా గుణాలను ప్రత్యక్షపరుస్తుంది. ఆయన మహిమను ప్రత్యక్షపరుస్తుంది. ఇప్పుడు గుణాలంటే ఏంటి? ఇప్పుడు గుణాలు అనేది అనుభవ జ్ఞానంతో కూడిందై ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆయన గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వానిని అంటాడు. అంటే పిలిచాడంట. ఇప్పుడు గుణాలలో ఏముంటుందంటే నిన్ను పిలుస్తాడు. నువ్వు రక్తమాంసంలో ఉన్నప్పుడు దైవత్వంలో ఉన్నటువంటి గుణాలు మొట్టమొదట నిన్ను పిలిచిద్ది. రెండవది ఆ రక్తమాంసాల్లో నీకు అనుభవ జ్ఞానాన్ని ఇస్తుంది. మూడవది దైవభక్తిని ఇస్తుంది. నాలుగవది జీవమునకు కూడినటువంటి సంపూర్ణమైన భక్తి ఈ రక్తమాంసాల్లో ఎలా చెయ్యాలో అది మనకి ప్రత్యక్షపరిచి చూపిస్తుంది. మరి అర్థమవుతుందేమో అని నేను అనుకుంటున్నాను, అర్థమవుతుందని. చాలామంది జీవితాల్లో ఈ విషయాలు అర్థం కాకుండా నష్టపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను మరలా చెప్తున్నాను చూడండి. ఆయన గుణములను బట్టి అన్నప్పుడు ఆయన గుణాలు ఎప్పుడు కూడా ఒక పాపిని పిలుస్తుంది. దేని కొరకు పిలుస్తుందంటే ఆయన తన పరిశుద్ధత ద్వారా మనం బ్రతుకుతాము. మన పాపములు మనము చచ్చిన వారమై ఉండగా ఆయన పిలుపు, అంటే ఇది దేనికి సంబంధించిన పిలుపు అంటే తండ్రి మహిమలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధమైన జీవితం కొరకై మనలను పిలిచేటువంటి గుణాలు. గమనించారా? ఒక పాపిని పిలిచేటువంటి గుణాలు దేనికి ఉంటాయంటే పరిశుద్ధతకు ఉంటాయి. పిల్లలారా, పరిశుద్ధపరచబడిన వాళ్ళు ఒక పాపిని పిలుచుకుంటారు, వారితో సాంగత్యం చేస్తారు, వారిని కాపాడుతారు. ఒక పాపిని కాపాడగలిగినటువంటి గుణాలు పరిశుద్ధమైన దేవుని మహిమా గుణాలు. గమనించారా? కాబట్టి అందుకనే ఆ గుణాలను బట్టి, ఆ గుణాలు పరిశుద్ధమైన గుణాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళు ఒక పాపిని పిలుస్తారు. తన పాపములో నుండి తన పరిశుద్ధతలోనికి పిలుస్తారు. అంటే మరణములో నుండి వారిని విడిపించి జీవములోనికి, పరిశుద్ధత యొక్క విలువ జీవము. పరిశుద్ధత మనకు జీవాన్ని ఇస్తుంది. ఆ జీవములోనికి మనలను నడిపిస్తుంది.
ఆ జీవంలో మనకు మరణం ఉండదు. గమనించారా? ఇప్పుడు మనందరం రక్తమాంసాల్లో మనందరం కూడా ఉన్నాం. ఈ రక్తమాంసాల్లో మొట్టమొదట మనం దేవుని పిలుపును అందుకోవాలి. దేవుని పిలుపును అందుకోవాలంటే పిలిచేవాళ్ళు పరిశుద్ధులై ఉండాలి. ఈ విషయాన్ని మనందరం కూడా ఖచ్చితంగా గుర్తుపట్టాలి. పరిశుద్ధులు ఎలాగుంటారు? పరిశుద్ధుల్ని మనం ఎలా గుర్తుపట్టగలం అంటే, వాళ్ళు దేవుని యొక్క పిలుపును అందుకొని వాళ్ళు దేవుని మాట మీద ఆధారపడి దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచి బ్రతుకుతారు. గమనించారా? అలాంటి వాళ్ళు పరిశుద్ధులు. అలాంటి వాళ్ళు ఎవరున్నారు అంటే, భూమండలం మీద అపోస్తులు ఉన్నారు. వాళ్ళ రక్తమాంసాల్లో ఎలాంటి వాంఛ, ఎలాంటి ఘనత, విలువలని ప్రత్యక్షపరచుకోరు. నా వల్ల ఈ భక్తి జరుగుతుందని కానీ, నా వల్ల ఈ పరిచర్య జరుగుతుందని కానీ, నన్ను బట్టి నేను చేసిన త్యాగాన్ని బట్టి ఇదంతా జరుగుతుందని కానీ ఎవరు కూడా చెప్పుకోరు. వాళ్ళు ఎవరిని కనపరుస్తారంటే, యేసుక్రీస్తును, ఆయన దైవత్వంలో ఉన్నటువంటి గుణములను ప్రత్యక్షపరుస్తారు. అంటే ఈ రోజున నీకు నాకు మారు మనసు కానివ్వండి, పాపక్షమాపణ కానివ్వండి, పరిశుద్ధమైన జీవితం కానివ్వండి, నీకు అన్ని విధాలా యేసుక్రీస్తు యొక్క మహిమా గుణముల ద్వారా, ఆయన అనుభవ జ్ఞానము ద్వారా మాత్రమే మనకు అనుగ్రహించబడుతుంది అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా ఈ 3వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. ఈ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, చాలా జాగ్రత్తగా ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. అందుకనే పేతురు క్రీస్తును ప్రత్యక్షపరిచి ఆయన మహిమా గుణాలను ప్రత్యక్షపరిచి ఆయన అనుభవ జ్ఞానం ద్వారా మాత్రమే మనము పరిశుద్ధమైన జీవితం చేయగలము అని 3-4 వచనాల ద్వారా మనకు పరిశుద్ధతలో పునాది వేస్తున్నాడు. గమనించారా? ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడా కూడా మనం ప్రవచించడాన్ని బట్టో, లేకపోతే 40 దినాలు ఉపవాసం ఉండడాన్ని బట్టో, లేకపోతే అన్య భాషలు మాట్లాడడాన్ని బట్టో, లేకపోతే కలలో దర్శనాలను బట్టో, లేకపోతే అద్భుతాలను బట్టో, దెయ్యాలను వెళ్ళగొట్టడాన్ని బట్టో మనం ఎన్నడూ కూడా దేవుని చిత్తానుసారమైన దేవుని మహిమా గుణాలను మనం ఎన్నడూ కూడా చూడలేము. కేవలం వీటన్నిటికీ మూలాధారమైన క్రీస్తు మాత్రమే నీకు దిక్కు. అంటే నువ్వెక్కడ చూడాలి? దైవత్వంలో ఉన్నటువంటి గుణాలు, మహిమను చూడాలి. రక్తమాంసంలో ఉన్నటువంటి గుణాలను చూడాలి. వాటి ద్వారా మాత్రమే నీవు, నేను, మనందరం పరిశుద్ధమైన జీవితం చేయగలుగుతాము. ఈ రోజుల్లో రకరకాల డినామినేషన్లు, రకరకాల సంఘాల ద్వారా సాతాను అత్యధికంగా మోసం చేస్తున్నటువంటి విధానాలు ఇక్కడే. అందుకనే పేతురు ప్రారంభంలోనే ఈ విషయాలను ఖచ్చితంగా చెప్తున్నాడు. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లలారా, మీరు వినేటప్పుడు 1-2 సార్లు చాలా జాగ్రత్తగా ఈ ఉపదేశాలన్నీ కూడా వినండి. ఒక్కసారి వినటం వలన మీకు అర్థం కాదు. దయచేసి 1-2 సార్లు 3 సార్లు జాగ్రత్తగా వింటే తప్ప మన హృదయంలోకి ఈ నడిపింపు రాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం గమనించవలసినటువంటి ఆ విషయాలను మనం చూడొచ్చు. చూడండి, మరలా నేను 3వ వచనం చదువుతున్నాను. తన మహిమను బట్టి, గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వానిని గూర్చిన. చూసారా? పిలుపు ఉంటుంది. ఆయన పిలిచినప్పుడు ఆయన పిలుపుని అందుకొని నమ్మినటువంటి ప్రతి వ్యక్తిలో ఆయన రక్తమాంసాల్లో ఉన్న అనుభవ జ్ఞానాన్ని చూసే మనసు వస్తుంది. ఈ అనుభవ జ్ఞానం ఏం చేస్తుంది అంటే ఆయన దైవభక్తి. ఇప్పుడు చూడండి, దైవభక్తి అనేది ఈ శరీర రక్తమాంసాల్లో ఉండంగా మనం జరిగించేటువంటి దైవభక్తి. ఈ దైవభక్తి అనేది దేవుని యొక్క శక్తి అని రాయబడింది. గమనించారా? దైవభక్తి దేవుని యొక్క శక్తి. గమనించారా? ఆ జీవమునకును భక్తికిని కావలసినవ అన్నిటినీ మనకు దయచేయుచున్నందున కాదు, దయచేసెను అని అంటే కరెక్టు. గమనించారా? ఇంగ్లీష్ బైబిల్లో
మనకు దయచేసెను అని ఉంటుంది. దయచేసి ఉన్నందున అన్నా కూడా ఒకటే భావాన్ని ఇస్తుంది, కానీ కొంచెం మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దయచేసి ఉన్నాడు, ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు మనకి? దైవభక్తికి, జీవమునకు కావలసినవి అన్నీ కూడా. దైవభక్తిలో మొట్టమొదటిది ఏంటంటే పరిశుద్ధమైన జీవితం. గమనించారా? దైవభక్తి అనేటువంటిది మొట్టమొదట మనకు అనుగ్రహించే పరిశుద్ధమైన జీవితం. భక్తిలో మొట్టమొదట మనకు కావలసింది పరిశుద్ధత. గమనించారా? అందుకనే ఆయన గుణాలు అని ఆయన మహిమ అని ప్రారంభించాడు. మహిమ అనేది పరిశుద్ధతకు సంబంధించింది. ఎందుకంటే పరిశుద్ధత మాత్రమే పాపాన్ని చంపగలదు. ఇప్పుడు రోమాపత్రికలో నేను చదివింది కూడా అదే. మహిమ గుణముల చేత, మహిమ చేత ఆయన పాపాన్ని చంపి పరిశుద్ధతను మనకిస్తున్నాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. గమనించారా? దయచేసి ఉన్నందున అని చెప్పి మనం ఇప్పుడు చదువుతున్నాం. ఇప్పుడు చూడండి, 4వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. చూడండి, ఇప్పుడు 2 రకాల ప్రత్యక్షతలు మనకి పేతురు 3వ వచనంలో చూపిస్తున్నాడు. ఒకటి దైవత్వంలో ఉన్న మహిమ, రెండవది రక్తమాంసాల్లో ఉన్నటువంటి గుణాలు. ఈ 2 కలిపి ఏమంటున్నాడంటే, ఈ 2 ఎవరిలో ఉంటాయో, ఈ 2 ఎవరైతే సంపాదించుకుంటారో అలాంటి వారిని బట్టి ఆయన మనకు అమూల్యములైన అత్యధికములైన వాగ్దానములను మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇప్పుడు ఈ వాగ్దానాలు దేనికి? ఇప్పుడు ఆయన మహిమ ఉంది, ఆయన రక్తమాంసాల్లో ఆయన గుణాలు ఉన్నాయి. మళ్ళీ వాగ్దానాలు ఎందుకు? వాగ్దానాలు ఎందుకంటే నువ్వు చేయవలసినటువంటి భక్తిలో ఉన్న పరిశుద్ధతను కాపాడుకోవడానికి వాగ్దానాలు కావాలి. గమనించారా? ఇప్పుడు ఆయన మహిమ, రెండవది ఆయన గుణాలు నీకు దైవశక్తి, దైవ భక్తి, జీవమును, అంటే ఈ రక్తమాంసాల్లో ఉండగా దైవభక్తికి కలిగినటువంటి నేను మరలా చదువుతున్నాను, చూడండి. మనలను పిలిచిన వారిని గురించిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి. చూడండి, అంటే దైవశక్తి మనకేమిస్తుంది? నెంబర్ 1 జీవమును, భక్తికి కావలసినవన్నీ కూడా ఇస్తుంది. అంటే నిత్య జీవనంలోకి మనం వెళ్ళడానికి కావలసిన భక్తికి కావలసినటువంటి గుణాలు. ఒకటి పరిశుద్ధమైన జీవితం, రెండోది విశ్వాసం. ఇలాగా పరిశుద్ధమైన జీవితం, ఇవన్నీ కూడా కావలసినవి అన్నీ కూడా మనకిస్తున్నాడు. అందులో కావలసింది ఏమి ఇస్తున్నాడు? ఇప్పుడు చెప్తున్నాడు. ఏమని? ఆయన మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. గమనించారా? వాగ్దానాలు అనుగ్రహించాడంట ఆయన మహిమా గుణాతిశయములను బట్టి. అంటే ఆయన మహిమా గుణాలు గనుక లేకపోతే నీకు వాగ్దానాలు రావా అంటే రావు, అవి పనిచేయవంటే పనిచేయవు. అమూల్యమైన అత్యధికమైన, చూడండి ఇక్కడ అమూల్యమైన వాగ్దానాలు ఉన్నాయి, అత్యధికమైన వాగ్దానాలు ఉన్నాయి. 2 రకాలు ఉన్నాయి. అమూల్యమైన అంటే అర్థం ఏంటి? అత్యధికమైన అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఈ విషయాలను మనం ఖచ్చితంగా గుర్తుపట్టాలి. ఇప్పుడు చాలా వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడు, అవన్నీ వాగ్దానాలు. కానీ అమూల్యమైన వాగ్దానాలు అంటే, అమూల్యమైన వాగ్దానాలు అంటే ఇక్కడ మనకి అతి ప్రాముఖ్యమైన 2 వాగ్దానాలు ఉన్నాయి. ఆ 2 వాగ్దానాలు ఎలాగుంటాయో నేను చూపిస్తున్నాను, చూడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు చూడండి, ఆ 2 వాగ్దానాలు మనం చూస్తే పేతురు పత్రికలోనే 2వ పేతురు పుస్తకం 3వ అధ్యాయంలో
4వ వచనం నేను చదువుతున్నాను చూడండి. 2 పేతురు పుస్తకం 3వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఆయన రాకడను గూర్చినటువంటి వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుకొందురని మొదట మీరు తెలుసుకొనవలెను. అంటే ఇది ఏ వాగ్దానం? ఆయన రాకడ గురించినటువంటి వాగ్దానం. ఇదే అమూల్యమైన వాగ్దానం. బిడ్డలారా, గుర్తుపట్టారా? అమూల్యమైన వాగ్దానం ఏది? ఆయన రాకడ గురించినటువంటి వాగ్దానం. ఏంటి ఆయన అమూల్యమైన వాగ్దానం? ఆయన రాకడ గురించి. అంటే ఆయన రాకడలో ఏం జరుగుతుంది? ఆయన రాకడలో మనము ఏదేని తోటలో పోగొట్టుకున్న మహిమా వస్త్రాలను ధరించుకొని, మహిమను ధరించుకొని పునరుద్ధానంలో లేపబడి ఆయనను ఎదుర్కొంటాం. ఇదే దేవాది దేవుడు అతి శ్రేష్టమైన మనకిచ్చినటువంటి అమూల్యమైన వాగ్దానం. గమనించారా? ఆయన రాకడలో ఆయనతో కూడా లేపబడడం, పునరుద్ధానంలో లేపబడడం అనేది దేవాది దేవుడు మనకిచ్చిన అతి ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానం. గుర్తుపట్టారా? ఈ రోజుల్లో సంఘాలు అలాంటి అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని మనం సంపాదించుకుంటున్నామా? ఈ రోజుల్లో చిలక జ్యోతిష్యాలు గనక కార్డు తీసినట్టు తీయటం, దేవుడు నాకు వాగ్దానం చేశాడంటాం. బిడ్లారా, వాగ్దాన కోటాలు బైబిల్లో అపోస్తులు ఎక్కడా పెట్టలా. వాగ్దాన కూడికలో అని అపోస్తులు ఎక్కడ కూడా సంఘాలకు నేర్పలా. సంఘాలకు నేర్పినటువంటి గుణాలు ఆయన మహిమ, అంటే పాపాన్ని చంపే పరిశుద్ధమైన గుణములు, దైవత్వంలో ఉన్నటువంటి గుణములు. ఇప్పుడు దైవత్వంలో ఉన్న గుణాలు ఎక్కడున్నాయి? యేసుక్రీస్తు యొక్క రక్తమాంసాల్లో నివాసం ఉంటున్నాయి. ఈ మాట ఎక్కడుంది? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం 9వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. గమనించారా? మరియు ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. గమనించారా? ఇక్కడ మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన దైవత్వం యొక్క గుణముల చేత ఆయన ఎలాగ సంపూర్ణుడై ఉన్నాడో మనము కూడా ఆయన యందు సంపూర్ణులమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం చెబుతుంది. అంటే దీన్ని బట్టి మనకేం అర్థం కావాలి? ఆయన రాకడ అనేది మనలను సంపూర్ణమైన గుణముల చేత, ఆయన గుణముల చేత మనలను దైవత్వంలో ఉన్న సర్వసంపూర్ణతను మనకిస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తులో దైవత్వంలో ఉన్న సర్వసంపూర్ణత ఎలా ఉంది? ఆయన మరణపు ముళ్ళును విరిచి ఆయన పునరుద్ధానుడై లేచాడు. గమనించారా? ఆజ్ఞ అతిక్రమం యొక్క మరణపు ముళ్ళును విరిచి ఆయన రక్తమాంసాల్లో ఏ అనుభవం ఉంది అంటే పునరుద్ధానం యొక్క రాకడలో ఎత్తబడేటువంటి పునరుద్ధానం యొక్క ఆశీర్వాదం ఉంది. గమనించారా? అది మనకు కూడా పాలి పంపులు ఇవ్వబడ్డాయి. దైవత్వంలో ఉన్నటువంటి సర్వసంపూర్ణత ఇప్పుడు మన యందు కూడా నివాసం ఉంటుంది అని వాక్యం చెబుతుంది. మరలా నేను చదువుతున్నాను చూడండి, 9-10 వచనాలు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. ఏలయనగా దైవత్వం యొక్క సర్వసంపూర్ణత శరీరమందు క్రీస్తునందు నివసించుతున్నది. మరియు ఆయన యందు మీరు అంటే సంఘం. ఏ సంఘం? మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ సంఘాలు కాదండి. అపోస్తుల ద్వారా ప్రకటించబడినటువంటి సత్య సంబంధమైన బోధ, ఆ బోధలో ఎదిగిన కాపరులు, సువార్థికులు, బోధకులు, ప్రవక్తలు. గమనించారా? 5-fold మినిస్ట్రీ. ఆ 5-fold మినిస్ట్రీలో మొట్టమొదటి మినిస్ట్రీ అపోస్తుల బోధ. వాళ్ళ చేతి కింద వచ్చినటువంటి సువార్థికులు, కాపరులు, బోధకులు, ప్రవక్తలు. గమనించారా? దీన్నే 5-fold మినిస్ట్రీ అంటారు. వీళ్ళ ద్వారా జరిగినటువంటి పరిచర్యలో మనందరం కూడా ఆయన వలె మీరును సంపూర్ణులై ఉన్నారు అని
వాక్యం చెప్తుంది. గమనించారా? ఆయన ఎలా సంపూర్ణత కలిగి ఉన్నాడు? దైవత్వంలో ఉన్న గుణముల చేత పాపాన్ని చంపి రక్తమాంసాల్లో అనుభవ జ్ఞానం ద్వారా అలానే సేమ్ మనం కూడా అలానే ఉన్నాము అని వాక్యం చెప్తుంది. ఇక్కడ చూడండి, 2 పేతురు పుస్తకం 3వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుతున్నాను చూడండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలడని ఇచ్చయింపగా అందరూ మారు మనసు పొందవలడని కోరుచు ఆయన ఎడల దీర్ఘశాంతం గలవారై ఉన్నారు. గమనించారా? ఆయన యందు దీర్ఘశాంతం కలిగిన ఆయన మన యందు దీర్ఘశాంతం కలిగిన వాడిగా ఉన్నాడు. నేను 13వ వచనం కూడా చదువుతున్నాను చూడండి. 2వ వాగ్దానం, ఇదేమో అతి శ్రేష్టమైన మొదటి వాగ్దానం, ఆయన రాకడ గురించినటువంటి వాగ్దానం. గమనించారా? ఆయన రాకడలో మహిమ శరీరాన్ని ధరించుకొని ఆయనతో పాటు పునరుద్ధానుడై లేపబడ్డం. 2వ వాగ్దానం చూడండి, 2వ వాగ్దానం 13వ వచనం చదువుతున్నాను చూడండి. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశము కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుకొనుచున్నాము, వాటి యందు నీతి నివసించుచున్నది. గమనించారా? అతి శ్రేష్టమైన వాగ్దానంలో ఇది 2వ వాగ్దానం. ఈ 2వ వాగ్దానంలో దేవుడు మనకేమిచ్చాడు? పరలోకం ఇచ్చాడు, ఆకాశం ఇచ్చాడు, భూమి ఇచ్చాడు. కొత్త భూమి, కొత్త ఆకాశము, కొత్త పరలోకం. గమనించారా? అందులో నీతి నివసిస్తుందంటే అర్థమైంది, ఆయనే నీతి సూర్యుడై ప్రకాశిస్తాడు అను లేఖనాలు యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడ్డాయి. గమనించారా? ఈ రోజున మనం తీసుకునే వాగ్దానాలు డిసెంబర్ 31కి, లేకపోతే నెల వాగ్దాన కోటాలు, నెల 1వ తారీఖు కోటాలు, లేకపోతే డిసెంబర్కి 31st నైటు వాగ్దానాలు తీసుకోవడం కాదండి. ఇవన్నీ మనుషుల చేత కల్పించబడిన దుర్బోధలు. ఈరోజు ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, సత్యాన్ని సరిగా గమనించి గుర్తుపట్టాలని ఒక దైవజనుడిగా మిమ్మల్ని నేను బతిమలాడుకుంటున్నాను. అందుకని ఆయన అంటాడు, ఈ అత్యధికమైన వాగ్దానాలు మనకేం చేస్తున్నాయో చెప్తున్నాడు. 4వ వచనం చదువుతున్నాను చూడండి. ఆయన మహిమా గుణాతిశయములను బట్టి మనకు అమూల్యములను అత్యధికమునైన వాగ్దానములు అనుగ్రహించున్నాడు. ఈ అనుగ్రహించింది దేనికి? ఇప్పుడు రక్తమాంసాల్లో ఉండంగా దైవభక్తి కలిగినటువంటి జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, దేవుని నీతి గల జీవితాన్ని మనం ఈ రక్తమాంసాల్లో చెయ్యాలంటే ఆయన అమూల్యమైన వాగ్దానాలు మనకిచ్చాడు. గమనించారా? ఈ వాగ్దానాలను బట్టి మనకేం జరుగుతుంది? అనుగ్రహించున్నాడు. దురాశలను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని, అంటే ఎస్కేప్ అంటే అర్థం ఏంటి? మనం గతకాలంలో మన జీవితం ఏంటి? దురాశలను అనుసరించుట వలన లోకమునందున్న భ్రష్టత్వం అంటే ఏంటి? దురాశలను అనుసరించడం వలన అంటే మనలను మనమే చెరుపుకుంటున్నాం. గమనించారా? భ్రష్టత్వం వైపు నడిపించబడుతున్నాం. గుర్తుపట్టగలుగుతున్నారా? అది కూడా లోకమందున్న భ్రష్టత్వం, అది కూడా లోకమందున్న దురాశ. ఈ ఆశ పరసంబంధమైన ఆశ కాదు. గమనించారా? ఆ దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనెను. గమనించారా? యాకోబు పత్రికలో అదే మాట రాయబడి ఉంటుంది. నేను చదువుతాను చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13 నేను చదువుతున్నాను చూడండి. 13వ వచనం, దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపనేరడు గనుక ఎవడైనాను శోధించబడుతున్నప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నాను అని అనకూడదు. ఇప్పుడు చూడండి 14వ వచనం, ప్రతివాడును తన స్వకీయ దురాశల చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధించబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. గమనించారా? నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును.
ఇప్పుడు ఈ కృపావరాలు కానీ ఆత్మఫలాలు కానీ ఇవన్నీ కూడా నీకు ఎక్కడి నుంచి రావాలంటే యేసుక్రీస్తు నుండి రావాలి. యేసుక్రీస్తు నీకివ్వాలి. ఎందుకు యేసుక్రీస్తు నుంచి రావాలి? యేసుక్రీస్తులో అనుభవ గుణాలను ఉన్నాయి. యేసుక్రీస్తులో దైవత్వం యొక్క గుణాలు ఉన్నాయి. ఆ గుణముల ద్వారానే నువ్వు పరసంబంధమైనటువంటి వరాలు పనిచేస్తాయి నీలో. లేకపోతే ఈ వరాలన్నీ కూడా మత్తయి సువార్త 7వ అధ్యాయం 21, 22 వచనాలు చదువుకున్నట్టుగా ఈ వరాలన్నీ కూడా నిన్ను దేవుని యొద్దకు చేర్చలేక మనం బలహీనపరచబడి ఓడిపోవడం జరుగుద్ది. అంటే నీకు అర్థం కావాల్సింది ఏంటంటే ముందల యేసుక్రీస్తు, నీ భక్తికి క్రీస్తు పూర్తిగా అర్థం కావాలి. యేసుక్రీస్తు నీకు ఎంత అర్థమైతే అంత నువ్వు భక్తి చేయగలవు, అంత పరిశుద్ధమైన జీవితం చేయగలవు. యేసుక్రీస్తులో ఉన్న అనుభవ జ్ఞానాలు నీకు అర్థం కావాలి. గమనించారా? యేసుక్రీస్తులో ఉన్నటువంటి మహిమా గుణాలు నీకు అర్థం కావాలి. ఒకవేళ నీకు ఈ విషయాలు గనక అర్థం కాకపోతే, క్రీస్తు అర్థం కాకపోతే, నీ దగ్గర పనిచేసే గుణాలన్నీ కూడా వాటి వల్ల నీకేం ప్రయోజనం ఉండదు. అవి నిత్యత్వంలోనికి, పరలోకంలోనికి నిన్ను తీసుకెళ్ళవో. చాలామందికి ఈ విషయాలు అర్థం కావట్లా. నేను ప్రవచించడాన్ని బట్టి దేవుని రాజ్యానికి వెళ్తున్నాను అనుకుంటున్నారు, లేకపోతే నేను 40 రోజులు ఉపవాసం ఉండడాన్ని బట్టి దేవుని రాజ్యానికి వెళ్తాను అనుకుంటున్నారు, లేకపోతే దెయ్యాలను వెళ్ళగొట్టడం వలన మరి నేను దేవుని రాజ్యానికి వెళ్తాను అనుకుంటున్నారు, కొబ్బరి నూనె డబ్బాలు అమ్ముకోవటం వలన పరలోకం వెళ్తాను అనుకుంటున్నారు, కర్చీపులు అమ్ముకోవటం వలన పరలోకం వెళ్తాను అనుకుంటున్నారు. చూసారా? ఒక పేపర్ మీద రాస్తే పాపాలన్నీ ప్రార్థన చేస్తే దైవజనుడు పేపర్ మీద రాస్తే పోతాయంట. గమనించారా? రోమన్ క్యాథలిక్ వాళ్ళు చేసిన పని అదే. మొదట పాప పశ్చాత్తాప పత్రం అని చెప్పేసి ₹1, ₹10 అమ్ముకొని దేవుని వాక్యాన్ని అమ్ముకొని బ్రతికారు ఆర్సీఎం వాళ్ళు ఒకప్పుడు. గమనించారా? అందుకనే ఈ రోజుల్లో కూడా అయ్యే బోధలు ఉన్నాయి. గమనించారా? ఈ రోజుల్లో కూడా అయ్యే బోధలు ఉన్నాయి. మీరు గుర్తుపట్టండి ఎవరెవరు అలా చేస్తున్నారో. కొత్త సంవత్సరం వచ్చిందని ప్రవచనాలు, కొత్త సంవత్సరం వచ్చిందని మరి పేపర్ మీద రాసుకొని పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఆ పాపాలన్నీ పోతాయంట. చించేస్తున్నారు ఇక పేపర్ మీద రాసి పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత. మరి ఈ అలవాట్లన్నీ ఎక్కడ నేర్చుకున్నారో నాకు తెలీదు. ఈ దురాశలకు సంబంధించినటువంటి పాప భోగేచ్చలన్నిటిని కూడా చంపాలంటే నీకు ఆ యేసుక్రీస్తులో ఉన్నటువంటి మహిమా గుణాలు, ఆయన మహిమ యొక్క ఆ దైవత్వంలో ఉన్నటువంటి మహిమ ప్లస్ రక్తమాంసాల్లో ఉన్నటువంటి గుణాలు, తర్వాత మనకు అత్యధికములైన వాగ్దానాలు. ఈ 2 అతి శ్రేష్టమైన వాగ్దానాలు ఏవి? ఆయన రాకడ గురించినటువంటి వాగ్దానము, రెండవది కొత్త భూమి, కొత్త ఆకాశము, నూతనమైనటువంటి పరలోకాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. ఎన్నడూ కన్నీరు దుఃఖము లేనటువంటి పరలోక రాజ్యాన్ని దేవాది దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. గమనించారా? వీటి ద్వారానే మనము ఈ లోకమందున్నటువంటి దురాశలను జయించగలము అనేటువంటి సత్యాన్ని మనం చూస్తున్నాం. అందుకనే ఈ దురాశల గర్భం ధరించి పాపాన్ని కని పాపం పరిపక్వమై మరణానికి కంటది. మీరు మోసపోకండి. అతి శ్రేష్టమైన ఈవులు, సంపూర్ణమైన ప్రతి వరం ఆత్మ పరసంబంధమైన జ్యోతిర్మయుడగు దేవుని యొద్ద నుండి వచ్చును. ఇక్కడ దేవుడు అంటే యేసుక్రీస్తు, ఆయన దగ్గర నుంచి వస్తాయి. నీకు ఆయన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఆయన మహిమ యొక్క దైవత్వంలో ఉన్న గుణాలు ప్లస్ రక్తమాంసాల్లో ఉన్నటువంటి అనుభవ జ్ఞానము 2 నువ్వు నమ్మి విశ్వసించాలి. ఈ 2 క్యారెక్టర్స్లో క్రీస్తు సంపూర్ణుడుగా నీకు ప్రత్యక్షపరచబడతాడు. ఇప్పుడు ఈ గుణాలను బట్టి ఆయన ఇచ్చినటువంటి అత్యధికములైన ఈ వాగ్దానాలు ఈ లోకంలో దురాశలో తట్టు వెళ్లకుండా నిన్ను కాపాడి రక్షిస్తాయి. అదే విషయాన్ని పేతురు చెప్తున్నాడు. ఆ మాట మళ్ళా నేను ఒకసారి చదువుతాను చూడండి. 4వ వచనం, 2వ పేతురు పుస్తకం 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశలను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకుంటారు. గమనించారా? అంటే ఎలా తప్పించుకుంటావు? ఒక పక్క శరీరం నిన్ను ప్రేరేపించి లాక్కెళ్తున్నప్పుడు ఈ వాగ్దానాలు అన్నీ కూడా నిన్ను అక్కడికి వెళ్ళనీయకుండా తప్పిస్తాయి. అంటే ఈ వాగ్దానాలు ఏం చూపిస్తాయి? తండ్రి యొక్క మహిమ
గుణాలను, ఆయన మహిమ అంటే పాపము లేని పరిశుద్ధతను చూపిస్తుంది. అంటే తండ్రి యొక్క చిత్తాన్ని బయలుపరిచింది. తండ్రి యొక్క చిత్తం నిన్ను పరిశుద్ధుడిగా ఉండడానికి నిన్ను పిలిచాడు అని ఆ గుణాలు గుర్తు చేస్తాయి. గమనించారా? ఆ వాగ్దానాలు రాకడ కొరకు నిన్ను సిద్ధపరుస్తున్నాయి అని గుర్తు చేస్తాయి. గమనించారా? అందుకనే ఈ వాగ్దానాలు దురాశలను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని, ఇక్కడ మనందరం కూడా చాలా జాగ్రత్తగా అమూల్యమైనటువంటి విషయాన్ని మనం గుర్తుపట్టాలి. నువ్వు ఎలా తప్పించుకుంటావు? ఇక్కడ చూడండి, ఇదే 2 పేతురు పుస్తకంలో 2వ అధ్యాయము 19-20 వచనాలు చదువుతున్నాను. చూడండి, 19-20 వచనాలు. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతులు ఎరుగుదురు గనక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఇప్పుడు గమనించారా? అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి? మన ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి. ఇప్పుడు దేవుని నీతిని అడ్డగించే కోపం మనలో ఉండకూడదు. సమస్త కల్మషం, విర్రవీగుతున్న దుష్టత్వం, లోపల నాటబడిన ఆత్మని రక్షించి శక్తి కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని మనం వెంటనే అంగీకరించాలి. ఏం అంగీకరించాలి? ఒకటి, ఆయన మహిమ అంటే తండ్రి యొక్క మహిమ అంటే పాపాన్ని చంపేటువంటి ఆయన మహిమా శక్తిని. అందుకనే 3వ వచనంలో ఏమంటాడు? మనం చదువుకున్నప్పుడు దైవశక్తి ఇప్పుడు భక్తికి అని రాయబడింది. అంటే దైవశక్తి ఇప్పుడు భక్తికి ఏం చేస్తుంది? నీకు శక్తినిస్తుంది. గమనించారా? ఇప్పుడు నువ్వు చేయవలసిన భక్తికి కావలసిన శక్తిని దైవత్వం ఇస్తుంది. అదే మహిమ, అదే మహిమ గుణాలు. ఈ గుణాలు అనేవి ఈ రక్తమాంసాల్లో ప్రాక్టికల్ లైఫ్ ఇవి మనకిస్తున్నాయి. ఈ విషయాలు మనందరం కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ కూడా విర్రవీగుతూ ఉంటాయట మన రక్తమాంసాల్లో. గమనించారా? అందుకని ఇవి తప్పించుకోవడానికి యేసుక్రీస్తును గురించినటువంటి వాక్యం విని ఆ వాక్యాన్ని నమ్మినప్పుడు నీ ఆత్మ రక్షించబడుతుంది అని మనం ఇక్కడ మనం చదువుకున్నాం. క్షమించండి నాన్న, ఇక్కడే నేను మొదటి అధ్యాయంలో 19-20 చదివాను, క్షమించండి. 2వ అధ్యాయంలో మనం 19-20 వచనాలు చదువుదాం. నేను చదువుతున్నాను, చూడండి. తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండి అట్టి వారికి స్వతంత్రం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడుగా అగును కదా. ఒకడు దేని వల్ల జయించబడినో దానికి దాసుడు అవును కదా. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడిని. గమనించారా? దేని చేత మనం తప్పించబడాలో ఇక్కడ 2వ అధ్యాయం 2 పేతురు పుస్తకం 2వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం చూస్తున్నాం. మళ్ళీ నేను చదువుతున్నాను, చూడండి. అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా. ఇప్పుడు మనందరం దేనికి దాసులం అవ్వాలి? క్రీస్తుకు దాసులం అవ్వాలి. అప్పుడు ఏం జరుగుతుంది? వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత. ఈ అనుభవ జ్ఞానం ఎక్కడుంది? యేసుక్రీస్తు యొక్క రక్తమాంసాల్లో ఉంది. ఈ అనుభవ జ్ఞానాన్ని విశ్వసించాలి. యేసుక్రీస్తు రక్తమాంసాల్లో పాపాన్ని ఎలా జయించి పరిశుద్ధమైన జీవితం చేశాడో, తండ్రి యొక్క చిత్తం చేశాడో, తండ్రి ద్వారా అద్భుతాలు సూచక్రియలు ఎలా చేశాడో, ఆయన దైవశక్తి ద్వారా ఎలా చేశాడో అవన్నీ మనం విశ్వసించినప్పుడు అట్టి జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును మనం తప్పించుకున్న తర్వాత
మరలా వాటిలో చిక్కుబడిన తర్వాత చిక్కుబడి వాటి చేత జయించబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదైపోతుంది. గమనించారా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అనుభవాన్ని మనకి ఇస్తుంది. ఈ రోజున మనందరం కూడా గుర్తుపట్టాలని ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నేను మరొక మాటని నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి నాన్న, గలతీ పత్రికలో 5వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా మనం చూడవచ్చు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను. చూడండి, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. చూసారా? ఈ స్వతంత్రత దేనిని బట్టి కలుగుతుంది? ఆయన పిలిచిన పరిశుద్ధమైన పిలుపును బట్టి కలుగుతుంది స్వతంత్రత. చూడండి, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక, గమనించారా, ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి. గమనించారా? ఇప్పుడు ఆ పిలుపును, ఆ స్వతంత్రాన్ని శరీర కార్యాలు జరిగించుటకు మీరు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి. అంటే అర్థం ఏంటి? ప్రేమ కలిగిన వారై అంటే ప్రేమ తన సహోదరుల కొరకు ప్రాణం పెట్టింది. అంటే ప్రేమ ఒక పాపి కొరకు ప్రాణం పెడుతుంది. గమనించారా? అంటే యేసుక్రీస్తు మన పాపముల కొరకు ఆయన ప్రాణం పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఈ ఉదయకాలంలో మనకు అర్థం కావలసినటువంటి విషయం ఏంటి? ఆయన మన కొరకు ప్రాణం ఎలాగ పెట్టి, అంటే దేని కొరకు పెట్టాడు? తన పరిశుద్ధతను చూపించి ఆ పరిశుద్ధ జీవితం పాపిని రక్షించడం కొరకు ప్రాణంతో సహా ద్వేషించి ప్రేమిస్తుంది. అంటే స్వతంత్రత అనేది ఎలా ఉంటుంది? స్వతంత్రత అనేది పాపిని రక్షించడానికి తన ప్రాణాన్ని కూడా నష్టపరుచుకుంటుంది. అంటే ఇప్పుడు చూడండి, ఈ లోకంలో చాలామంది మనల్ని వేధిస్తారు, మనల్ని బాధ పెడతారు, మనల్ని హింసిస్తారు. వాళ్ళు పాపంలో ఉండి మనల్ని హింసిస్తారు. అందుకని ఎదుటివాడి పాపాన్ని, దౌర్బల్యాన్ని మనం భరించుకొని వారిని ప్రేమించడం వలన, అంటే మనలో ఉన్న పరిశుద్ధ గుణముల చేత వారిని ప్రేమించడం వలన వారిని కాపాడుకుంటాం, మనం కూడా కాపాడబడతాం. గమనించారా? అందుకని ఈ స్వాతంత్రత, ఈ మహిమా గుణాలు మనకిచ్చేటువంటి స్వాతంత్రతగా మనం కలిగి ఉండిన వారమై మనము ఈ లోక మాలిన్యం నుండి విడిపించబడాలి అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా చూస్తున్నాం. అలాంటి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన కన్నతండ్రి, ఈ ఉదయకాలంలో 3-4 వచనాల్లో ఉన్నటువంటి సంగతులను ప్రభా మీరు మాకు బోధిస్తూ వచ్చిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ అధ్యాయం అంతట్లో కూడా ఆ ఒక పునాది కలిగినటువంటి మాటలను, వాక్యములను మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్నడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదుము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవునికి స్తోత్రము చేయుదుము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు లైవ్లో ఉన్న బిడ్డలందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్.